తమను భారత్ నుంచి అమెరికానే కాపాడాలని పాకిస్తాన్ విశ్రాంత ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ టీవీ నుంచి తీసుకున్న ఒక నిమిషం నిడివి గల క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. రిటైర్డ్ ఆర్మీ అధికారి తమ వద్ద కేవలం 6 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారని, భారత్ వద్ద 16 లక్షల మంది సైన్యం ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఎంత గజ్వా యుద్ధం చేసినా మమ్మల్ని రక్షించదని ఆయన పేర్కొన్నారు. మసూద్ అఖ్తర్ ఇంకా మాట్లాడుతూ, యుద్ధ దృశ్యాలు ఆందోళనకరంగా ఉన్నాయి. దానికి మా దగ్గర సమాధానం లేదు. ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతోంది. భారత్ మీద అమెరికా ఒత్తిడి తెచ్చే వరకు ఈ ఉద్రిక్తతలను తగ్గించడం కుదరదు. 4 సందర్భాల్లో ఇండియా భారీ దాడులను ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇలాంటి సమయంలో మనం నిజంగా ఏమి చేయాలో ఆలోచించాలి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అప్పుడు మనం మరింత నష్టపోతాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత న్యూఢిల్లీపై చర్య పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంపై క్షిపణులను ప్రయోగిస్తుంది. సరిహద్దులో భారీ షెల్లింగ్‌కు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో భారత బలగాలు పాక్ డ్రోన్, క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో రుబియో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లతో విడివిడిగా మాట్లాడి ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతును అంతం చేయడానికి పాక్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాల ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తత వీలైనంత త్వరగా తగ్గుముఖం పట్టాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా ఇరు దేశాలు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయని ఆయనకి తెలుసు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిడ్ అన్నారు. యుద్ధంలో తలదూర్చాం, దాంతో మాకు సంబంధం లేదు అంటూ జేడీ వ్యాన్స్ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆయన కామెంట్స్ చేశారు. ఇక యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ గురువారం మీడియాతో మాట్లాడుతూ విస్పష్టంగా ప్రకటించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు అమెరికా నియంత్రణలో లేవు. ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వస్త్ర దేశాలకు మేము సూచించగలం. దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలకు ఈ విషయాన్ని తెలియజేస్తాం అని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.